ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని ఈ సాయంకాల సమయంలో లైవ్ ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుని తండ్రి, మహాగణుడ, పరిశుద్ధుని తండ్రి, ఈ రాత్రి లైవ్ ఆస్వాదించి అనేకులకు దీవెనకరంగా మార్చమని ఆటంకం తొలగించారు. యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సమస్తము యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి, నీ వంటి వారు ఎవరు లేరు నాయన, నీకు సాటి ఎవ్వరూ లేరు నాయన. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరంతరము సాగేదా దేవేను నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరంతరము సాగేదా నీవేను తేరుగా. Yes, Lord. యేసయ్యా 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 థాంక్ యూ లార్డ్. యేసయ్యా 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 స్తోత్రం యేసయ్యా 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 స్తోత్రం 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 స్తుతులు స్తుతులు. నీ వంటి వారు ఒక్కడును లేరు, నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్నానేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ తండ్రి మహోన్నత నీకే కోట్లాడు వందనాలు స్తోత్రాయ. ఈ రాత్రి కాలంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి నీకు వందనాలు ఇస్తాయా. ఈ పాదాల నుంచి పెట్టుకుంటున్న తండ్రి సేవ ఇస్తాయి, నీ పాదాల నుంచి పెట్టుకుంటున్న ప్రభావ
స్తుతి ఆరాధన మీరు మన స్థితి దిగి వచ్చారు ప్రభా నీకు వందనాలయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు వందనాలయ్యా. చండిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రవర్తిస్తుంది. చండిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రవర్తిస్తుంది. ఏ దృష్టిని చండిబిడ్డ పడుతున్నా చేయండి. ఏ దృష్టిని చండిబిడ్డ పడుతున్నా చేయండి ప్రభా. అలాగే వంతుల హృదయాలు పశ్చాత్తాప జీవితం నిండా పశ్చాత్తాప జీవితం నింపుకున్నాడు నాకు సాధించింది. అలాగే నాయన ప్రభా తండ్రి బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడమని సహాయం చేయండి. నీకే కొట్లాడి ఉన్నారు చేస్తున్నాను. సేవకులు ఎక్కడ కుటుంబాలు బిడ్డలు మీరు ఆశ్రయించండి. వారి గృహాలు గుడారాలు మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభావ. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ మీకు ఉన్నారుగా. అలాగే ప్రభావైన విషయానికి వీళ్ళు ఉన్నారు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాగిన ప్రతి కుటుంబం దర్శించండి. రాజుగా మాట్లాడండి. లైవ్లో ఇవన్నీ విడిచిపెట్టదు ప్రభావ. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈ దాని ద్వారా మాట్లాడమని సమాచారం ప్రభావ నీకు నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ నీకు ఉన్నారయ్యా. అలాగే ఎవరైనా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరచండి. ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిగిపోతున్న సమస్యలను ఇచ్చండి. నిరాశ నిస్పృహను నడుచున్నానయ్యా. ప్రార్థనలకి చూడాలి మీరు స్థుతిస్తున్నాను. నేను ఆరాధిస్తున్నాను ప్రభావ నీకు ఉన్నారు. అయ్యా మీరు అక్కడ చాలా సమయం మీరు అక్కడ సిద్ధపడుతున్నాను. సిద్ధపరచండి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తూ ప్రతిరోజు నీ వాక్యం బ్రతికిస్తున్నాను. అయ్యా చల్లటి వాతావరణం మాకు పంపించండి ప్రభావ. చల్లటి వాతావరణం మాకు ఇవ్వమని అడుగుతాను సహాయం చేయండి. తండ్రి ఉంటున్న ప్రాంతాల పట్టణ గ్రామాల తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానం కనుపడి మా ప్రాణాన్ని సన్నిధించి మా ప్రాణాలను ప్రకాశించండి అంటున్నాను. మీ సన్నిధిని వెలుగుతో నింపుకుంటున్న సహాయం చేయండి ప్రభావ. అలాగే ప్రతి జీవితంలో బంధిస్తున్న ప్రతి దురాత్మశక్తిని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు పోల్చండి అయ్యా. ప్రతి శత్రులు అయిపోతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను. ప్రతి దురాత్మశక్తిని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు పోల్చుండయా. ప్రతి శత్రులు అయిపోతున్నాను. మీ నామాన్ని కనుకొచ్చి నామం వచ్చేసి ప్రార్థన చేసి తెచ్చుకోమని ఏ స్నామం అడిగి కొంచెం నామం తండ్రి. Praise the Lord. Hallelujah. మీ అందరికీ ప్రభువైన యేసే నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పిల్లలు మనం చూస్తే 3వ వచనాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయము 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పిల్లలు ఇక్కడ 2 పాయింట్లు మనకి కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే వాక్యం అనే పాలు అనే మాట ఇక్కడ కనబడుతుంది. రెండోది రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. పిల్లరా ఈ రెండింటికి లింక్ ఉంది. రక్షణలో ఎదుగుట. ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చదివితే మనకు As the newborn babies Yes. desire the pure milk of the word, that you may grow thereby. If you indeed have tasted that the Lord is grow thereby. ఓకే, మొదటి చదువునాను. ఒకటి చెప్పు. Therefore, rid yourselves of all malice and all like newborn babies, crave pure spiritual milk, so that by it you may grow up in your salvation. గ్రో అప్ ఇన్ యువర్ సాల్వేషన్ వర్డ్ అందులో లేదు. గ్రో అప్ ఇన్ యువర్ సాల్వేషన్, రక్షణలో ఎదుగునట్లు. Accept to the salvation. రక్షణలో ఎదుగుట. పిల్లలు రక్షణ పొందుతాం. బిడ్డ పుడతారు. పుట్టిన తర్వాత డే బై డే, దినదినము ఆ బిడ్డ ఏమవుతుందట, ఎదుగుతూ ఉంది. 1 year ఫస్ట్ బర్త్డే ఒకలాగా, సెకండ్ బర్త్డేకి మరొకలాగా, థర్డ్ బర్త్డే, ఫోర్త్ బర్త్డే, అలా వయసు పెరుగుతుంది. ఆ రూపం మారుతూ మనిషి ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ పిల్లరా గ్రోత్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఒక మనిషిలో. అలాగే రక్షణలో కూడా రక్షణలో ఆత్మలో ఎదుగునట్లుగా
ఉండాలంటే, రక్షణలో ఎదగాలంటే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలు వలన, కింద రాయబడింది ఫుట్ ఫ్రెండ్స్లో, నిర్మలమైన ఆత్మ సంబంధము పాలు అంట. స్పిరిచువల్ మిల్క్ నీ ఆత్మకు, ప్యూర్ స్పిరిచువల్ మిల్క్, కల్తీ లేని పాలు, ప్యూర్ మిల్క్, శ్రేష్టమైన పాలు, వాక్యమనే పాలు, నిర్మలమైన పాలు. ఎప్పుడైతే ఈ నిర్మలమైన వాక్యమైన పాలు మనం ఎవరైతే త్రాగుతారో, ఎవరైతే అపేక్షిస్తారో, ఎవరైతే దాన్ని ఆశపడతారో, వారట రక్షణ విషయంలో ఎదుగుతారంట. హల్లెలూయా. మనం ఎదిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశపడతాడు. ఎదుగుట అనే పాయింట్ గురించి మనం చూస్తే చూడండి, 92వ కీర్తన, Psalm 92, 12. The righteous shall flourish Righteous shall flourish like a palm tree. like a palm tree. You shall grow like a cedar Ah, in Lebanon. yes. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. ఏ ట్రీస్ అటవి? Cedar. సేడార్ ట్రీస్, ఓక్ ట్రీస్ అని కూడా అనొచ్చు. సేడార్ ట్రీస్, కేదార్ ట్రీస్. పిల్లరా, దేవదారు వృక్షం వలె వారు ఏమవుతారట? ఎదుగుతారట. ప్రపంచంలోనే ఎత్తైన చెట్లు ఏమైనా ఉన్నాయంటే అవి కేదార్ ట్రీస్, ఓక్ ట్రీస్. పిల్లరా, దేవదారు వృక్షాలు, దేవదారు మ్రానులు. ఆ దినాల్లో రాజభవనాలు, ఈ పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టడానికి ఈ దేవదారు మ్రానులే వాడేవారట. జస్ట్ లైక్ ఐరన్ బీమ్స్, చాలా స్ట్రాంగ్గా ఉండేవి, ఎత్తుగా ఉండేవి, పొడుగ్గా ఉండేవి. అది పెద్ద ప్యాలెస్లు కట్టడానికి వాడేవారు. అంతగా ఎదుగుతాయంట దేవదారు వృక్షాలు. నీతిమంతులంట ఖర్జూర వృక్షం వల్ల మువ్వు వేస్తారట, దేవదారు వృక్షం వలె, లెబనాన్లో దేవదారు వృక్షంలో వారు ఎదుగుతారంట. ఎదుగుట అనే మాట, దేవుని బిడ్డలు మనం ఎదుగుతూ పైకి పైకి ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, 144 కీర్తన 144, Psalm 144, 12వ వచనం. That our sons may be as plants grown up in their youth. Yes. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఏంటంటే As plants grown up in their youth. Plants grown up, ఎదిగిన మొక్కలు. పిల్లల ఎదుగుట, రక్షణ విషయంలో ఎదుగుట, రక్షణ విషయంలో గ్రో డే బై డే టు ద గ్లోరీ టు గ్లోరీ, one level to another level, one power to another power. రోజు మనం ఆత్మలో ఎదిగేవారిగా ఉండాలి. అది ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యమైన పాలు తాగాల, వాక్యమైన పాలు అపేక్షించాలి. వాక్యముతో నువ్వు ఉండాలి. వాక్యము నీ మనసులోకి, నీ హృదయంలోకి, నీ ప్రాణత్మ దేహాల్లోకి దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రవహిస్తుందో నువ్వు రక్షణ విషయంలో ఆత్మలో నువ్వు ఎదుగుతావు. ఆత్మలో నువ్వు ఎదుగుతావు. ఆ పరిపక్వత చాలా మనకి అవసరం. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట రాస్తారు. 4:15 చదువునా? Ephesians 4:15. But speaking the truth in love may grow up in all things into Him who is head, Christ. Yes. Grow up in all things. In Christ. Grow up in all things in Christ. May grow up in all things into Him. Into Him. Who is the head. Grow up in all things into Him మనం క్రీస్తు వలె, క్రీస్తులోనికి మనం ఎదగాలంట. ఏం మాట అంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతుము. ఎదుగుట, అభివృద్ధి చెందుట. శరీరం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో నీ ఆత్మ కూడా అభివృద్ధి చెందాలి, ఎదగాలి.
3 John 2 verse 2. ఒకే చాప్టర్ ఉంది. 3 John. Beloved, I pray that you may prosper in all things and be in health just as your soul prospers. Just as your soul prospers. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ అంటే నీ రక్షణ విషయంలో నీ ఆత్మ ఎదుగుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో ఎదగాల. ఆత్మ ఎదగాల, ఆత్మలో వర్ధిల్లాలా, ఆత్మలో బలపరచబడాలా, ఆత్మలో ఔన్నత్యాన్ని పొందాలా. ఇంటూ క్రైస్ట్, క్రీస్తులోనికి మనం ఎదగాలంట. క్రీస్తు వలే, యేసుక్రీస్తు వలే ఆ స్థాయికి మనం ఎదగా లేము. కానీ దేవుడు కృప, ప్రభు నడిపిస్తాడు. మనం ఆశ కలిగి మనం ఆయనతో నడిచినప్పుడు మనం ఆ లెవెల్లోనికి, ఆ స్థాయిలోనికి ప్రభు మనం తీసుకుని వెళ్తాడు. ఈరోజు ఎదుగుతూ ఉన్నామా? అన్నిటిలోనూ ఎదుగుతున్నాం. ఏమంటే వయసు పెరిగింది, ఎదిగా, డబ్బులు పెరిగి, ఏమంటే ప్రమోషన్ వచ్చింది, ఉద్యోగంలో ఎదిగా. అంటే మామూలుగా ప్రమోషన్ వచ్చే తాతో లేకపోతే డాడీయో ఫాదరో మదరో ఏదో దానిలో ఎదిగో, అన్నీ ఎదిగో. నీ హెయిర్ కూడా తెల్లబడుతుంది, గడ్డలు తెల్లబడుతుంది, అన్నిట్లో ఎదుగుతున్నావు. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ ఎదుగుతూ ఉందా? నీ ఆత్మ ఎదుగుతూ ఉందా? నువ్వు ఎదుగుతున్నావా ఆత్మీయ జీవితంలో? ఆ మెచ్యూరిటీలోకి, ఆ పరిపక్వతలోకి మనం వచ్చామా? ఎదిగే కొలది ఒదిగు ఉండమంటాడు. ఎదిగే కొలది ఆ ఔన్నత్యము, ఎదిగే కొలది ఆ డిగ్నిటీ, ఎదిగే కొలది ఆ మెచ్యూరిటీ మనం ప్రదర్శించే వారిగా ఉండాలి. కొంతమంది ఎంత ఎదిగినా ఆ మెచ్యూరిటీ రాదు, ఆ కోపం పోతుంది. అందుకే ఏమంటాడంటే పేతురు గారు ఏమంటాడంటే ఆ పైన మాట్లాడుతుంది 2 ప్రభు దయాళుడని మీరు రుచి ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను అవి మానేయాలంటే, ఆత్మ ఎదగాలంటే. దేవుని కృప కొరకు కనిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని మానేసి, వాక్యమైన పాలు తాగేసి, ఆత్మలో రక్షణ విషయంలో మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా మనం ఎదిగితే ప్రభు మన యందు ఆనందిస్తాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ప్రకారము నువ్వు అన్ని విషయాలు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ మై విష్ దట్ యూ షుడ్ గ్రో ఇన్ ఆల్ థింగ్స్ యాజ్ యువర్ స్పిరిట్ ప్రాస్పర్స్. ఎస్, ఎదిగామా? ఎదిగిన మొక్కల వలె ఉన్నామా? ఎదగలేని మొక్కల వలె ఉన్నామా? ఎదిగిన విశ్వాసం కలిగి ఉన్నామా? అభివృద్ధి, విశ్వాసంలో అభివృద్ధి. పిల్లల అన్నిటిలో మనం అభివృద్ధి చెందాలని దేవుడు మరి కోరుతున్నాడు. 1 Thessalonians chapter 3 verse 12. 1 Thessalonians పత్రిక 3:12. చివరిలో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయును గాక. ప్రేమలో ఎదగాల. ఏం ఎదగాలట? ప్రేమలో ఎదగాలంట. 2 Thessalonians పత్రిక 1:3 మనం చూస్తాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞత చెల్లించుటకు బద్ధులమైనము. ఇది చెప్తున్నాయి. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. విశ్వాసములో ఎదుగుతున్నాం, ప్రేమలో ఎదుగుతున్నాం. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలుగుతోనూ సకల విధముల అనుభవ జ్ఞానంతోనూ కూడిదే అంతకంతకు అభివృద్ధి పొందవాలనని ఉన్నారా? This I pray, that your love may abound still more and more in
knowledge and all discernment. మోర్ అండ్ మోర్, అంతకంతకు ప్రేరణ, ప్రేమ, తెలుగుతోను సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడింది. అంతకంతకు మన అభివృద్ధి చెందాలని దేవుడు 2 కొరింథీ పత్రిక 8:3, 2 కొరింథీ 8:3. ఈ కృప విషయంలో ప్రియులారా, ఈ కృప విషయంలో, పరిశుద్ధుల కొరకు పరిచయంలో పాల్గొనే విషయంలో మీరు ఎంతో ఎంతో సామర్థ్యము కలిగి ఆ ఎక్కువగా తమంతట తాము ఇచ్చిరని అభివృద్ధి పొందని ఇవ్వటంలో ఏమండి 2వ వచనంలో వారి దాతృత్వం బహుగా ఇస్తుంది. ఇవ్వటంలో మీరు ఎదిగారు, పరిచర్య చేయటంలో మీరు ఎదిగారు, ప్రేమలో మీరు ఎదిగారు, విశ్వాసంలో మీరు ఎదిగారు, సమర్పణలో ఎదిగారు, పరిశుద్ధతలో ఎదిగారు, అన్నింటిలో మీరు ఎదిగారు. ఎదగాలి అని దేవుడు కోరుతున్నాడు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలు మీరు అపేక్షించుడి. మనం అందరూ రక్షణలో ఎదిగి, ఆత్మలో ఎదిగి, క్రీస్తువులే మరునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి అర్పించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాను. తరలించండి. మహాపరిశుద్ధుడు అని తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. రక్షణ విషయంలో ఆత్మలో మేము ఎదుగునట్లుగా ఆయన ఎదగాలని మీరు మమ్మల్ని కోరుకుంటున్నారు. ఏం చెయ్యాలో, ఏం చేస్తే ఎదుగుతాం, దేనిలో ఆత్మలో ఎదగాలంటే దేనిలో ఎదగాలో సూటిగా, స్పష్టంగా, తేటగా మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆ మాటలు విన్న ఈ మాటలు ప్రియులందరూ, ఈ సందేశం విన్న మీ మాటలు విన్న ప్రియులందరూ ఆ క్రీస్తు వల్ల ఎదుగునట్లుగా కృపని పని మాకు అందరికీ అటువంటి మెచ్యూరిటీ లెవెల్స్, ఆ పరిపక్వత, ఎదిగిన అనుభవం అందరికీ తెచ్చారు. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం అందరికీ తోడు నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. షలోం. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. దేవుడు ప్రభు మిమ్మల్ని అందరినీ బాగా దీవించి ఆశీర్వదించుగాక.